ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక మంచి సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఎంగేజ్ చేయండి. ఇలా సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఫైల్ చేయాలి. వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ నేషనల్ పూల్, నీట్లో మేము ఉండము అని చెప్పి సుప్రీంకోర్టులో వేయండి. కేంద్ర ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది పరీక్ష నిర్వహించడం లోపట. 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీసు, విదేశాలలో సెంటర్లు ఉన్నాయి. విదేశాలకు పోయి ఎవడు రాస్తాడు పరీక్ష? డబ్బున్నోడు రాస్తాడు. పేపర్ లీకేజ్లు అక్కడ జరగవచ్చు. ఇది మన కంట్రోల్ లేదు ఇది. కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటే ఎంబీబీఎస్లో నీట్ నుండి మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. ఇలా తమిళనాడు కూడా ముందుకు వస్తున్నది. కాబట్టి దయచేసి నేను మొన్న కమిటీ వేసి చర్చించి మంచిది చెడు ఏది ఆలోచించడని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరినాను. ఇప్పుడు కమిటీ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇంత బోగస్, ఇంత అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించలేకపోయింది. అట్టర్లీ ఫెయిల్డ్. మోడీ గవర్నమెంట్ అట్టర్లీ ఫెయిల్డ్. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ కూడా నిన్న ఉద్వాసనకు పలికింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET దీన్ని వెంటనే మనం విత్డ్రా కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి కూడా నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మిగతా రాష్ట్రాలు కలిసి వస్తే మంచిది. దక్షిణ